దేవుడు దేవదాసాయి గారికి బయలుపరిచిన బైబిల్ మిషను ప్రార్థనా మందిరంలో దైవిక స్వస్థత ప్రార్థన. మహిమ ప్రభావము గల తండ్రి, మానవుని కొరకు సమస్త దానములు గల భూమి ఆకాశములు కలుగజేసిన తండ్రి వందనములు. మానవుడు తన జ్ఞానమును వినియోగించి నీవు కలుగు చేసిన వాటిని వాడుకొని స్వస్థత నొందుటకు సృష్టిలో నీ ప్రభావమును ఉంచిన తండ్రి నమస్కారములు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని పలికిన తండ్రి, నీ ప్రవక్తల ద్వారా అనేక రోగులను స్వస్థపరిచిన నీకు స్తుతులు. కుమారుడువైన తండ్రి, నీవే స్వయముగా నీ ప్రభావం చేత రోగులను స్వస్థపరిచిన నీకు స్తుతులు. ప్రభువా, పక్షవాతి రోగి నీ యొద్దకు తేబడి నిన్ను అడగకపోయినను వాని హృదయంలోనున్న కోరికను బట్టి స్వస్థపరిచిన నీకు వందనములు. దేవా, మానవుడు అయిన ప్రభువా, సేనా దయ్యములు పట్టిన వాడు నిన్ను చూచి నమస్కరించిన చర్యను బట్టి అతనిలోని దయ్యములను వెళ్ళగొట్టిన నీకు నమస్కారములు. జీవమైన తండ్రి, ఒక అధికారి వచ్చి తన కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. అధికారి నిన్ను కోరిన వెంటనే వెళ్ళి ఆ చిన్నదానిని బ్రతికించిన దేవా, నీకు ప్రణతులు. ఏర్పాటు రక్షకుడు అయిన ప్రభువా, కానాను స్త్రీ వచ్చి తన కుమార్తె స్వస్థత కొరకు ప్రాధాయపడి అడుగగా ఆమె కుమార్తెను బాగు చేసిన నీకు వందనములు. పరిశుద్ధుడైన తండ్రి, 10 మంది కుష్టి రోగులు మమ్మను కరుణించమని వేడుకొనగా వారి మనవి విని మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకొనడని చెప్పిన నీ మాట ప్రకారము వారు వెళ్ళుచు దారిలో బాగుపడిరి. ఈ విధముగా స్థలాంతమును బాగు చేసిన నీకు స్తోత్రములు. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని చెప్పుచున్నాను అని సెలవిచ్చిన ప్రభువా, మేము ప్రార్థించినవి ఆశించినవి నెరవేరినప్పుడు నెరవేరినవని నమ్మగల గట్టి విశ్వాస పద్ధతిని మాకు అలవర్చిన నీకు వందనములు. మా స్థితిని గతిని ఎరిగిన తండ్రి, మేమెంత ప్రార్థించినా నెరవేరినప్పుడు మా ప్రార్థనాంశము నీ దివ్య చిత్తమునకు సంపూర్ణముగా సమర్పించి నీ సహాయము కొరకు అబ్రహాము వలె నిరీక్షించగల కృప దయచేయదువని నమ్ముచు నీకు స్తుతులు చెల్లించుచున్నాను. పరిశుద్ధాత్మ అయిన తండ్రి, నీ సంగమునకు నీ శక్తులను దయచేసి 2000 సంవత్సరం నుండి అనేకులను నీ ప్రభావం బాగు చేయుచున్న నీకు స్తోత్రములు. మాకు కలిగిన జ్వరము అను అస్వస్థతను మీ పాదము యొద్ద ఉంచి ప్రార్థన చేస్తున్నాము. మీ ప్రభావం చేత ఆ అస్వస్థతను తొలగించి స్వస్థత దయచేయమని విశ్వాసంతో వేడుకొనుచున్నాము. ఈ స్తుతులు త్వరగా రానయన్న యేసుక్రీస్తు నామమున అంగీకరించుము. ఆమేన్.